శ్రీ వాహిని మీడియా ప్రేక్షకులకు నా వందనాలండి. ఈ మధ్యకాలంలో చాలామంది యంత్ర మంత్రాల తంత్రాల పేర్లు చెప్పి మోసం చేసేవాళ్ళు, యామారి ఇచ్చేవాళ్ళు, ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఇలా ఇవ్వడం వల్ల మీ వల్ల నిజంగా విద్య చెప్పేవాళ్ళకి, నిజమైన యంత్ర మంత్రం తాంత్రికం చేసే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. మంత్రగాళ్ళకు కానీ తంత్రగాళ్ళకు కానీ ఏం చెప్తానంటే, మీ వల్ల అయితే నీతిగా న్యాయంగా ఇవి చేయండి, చేయకపోతే అడిగి తినేకపోండి, లేదా కష్టపడి బతకండి. జనాల్ని ఆమరించి ఈ విద్యలకి చెడ్డ పేరు తేకండి. ఎందుకంటే ఆ రోజులో అగస్త్య మునిలు ధనవంతుల కృపతో మనకు అనేక వైద్యం కానీ, వాదం కానీ, మందులు కానీ వచ్చాయి. మన ఈ ప్రపంచ దేశంలో ఉండే 33,000 కోట్ల దేవతలకు కూడా ప్రత్యేకమైన ఒక బలము, శక్తి, తాకత్తు, ఒక మంత్రము, యంత్రము, తంత్రము, కావలు, తిరగాలు, బొట్లు ఉన్నాయి. దాన్ని నీతిగా, న్యాయంగా, ధర్మంగా చేసేకే ట్రై చేయండి, అన్యాయంగా చేయకండి. అదేవిధంగా ప్రేక్షకులు కూడా ఏం చెప్తానంటే, ఒకడు నైస్గా మాట్లాడాడు, మిమ్మల్ని మునుగుమాన ఎక్కిస్తున్నాడు అన్నంత మాత్రాన మీరు కూడా వేళ్ళు ఎత్తుకొని పోయి వానికి పెట్టి మోసపోకండి. మోసపోయి నా దగ్గర మాట్లాడాను చెప్తారు, వాడు నాకు మోసం చేసా, వీడు మోసం చేసి, ఆడిపోతే ఈడిపోతే. మీకు కూడా కొంచెము బుద్ధి జ్ఞానము, ఆలోచన, సొంత బుద్ధి అనేది ఉండాలా. ఇలా మోసపోకుండా సరైన మార్గాలు ఎదుర్కొంటూ సరైన పద్ధతులు ఎదుర్కోండి. ఇప్పుడు జనాకర్షణే ధనాకర్షణే. ఏం చేయాల, ఏం కావాలంటే, చాలామంది బిజినెస్లు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, అంగిట్లో బయట వ్యాపారాలు, అంగడి వ్యాపారాలు, వీళ్ళందరూ ఏదైనా కావుందా, జనాలు మాకు ఆకర్షించబడతారా, ధనం మాకు ఆకర్షించబడుతుందా? ధనము ఆకర్షించబడుతుంది, అలానేసి మీతో ఉండిపోదు. దాన్ని కాపాడుకోవడము, మిగిలించుకోవడము మీ వంతు, మీ బాధ్యత. జనాలు మీ మాటకు విలువ ఇస్తాడు, మీ దగ్గరకు వస్తారు. వచ్చిన వాళ్ళని ప్రేమతో, శ్రద్ధతో, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చి, మీకు కావాల్సింది మీరు తీసుకోవడం మీ బాధ్యత. నేను కావు పెట్టుకొని ఇట్లా కౌంటర్లో కూర్చుంటాను, జనాలు నా దగ్గర పరిగెత్తి వచ్చి దుడ్డు ఇచ్చేస్తారంటే ఎవరు? మీలో 9 చక్రాలు ఉంటాయి, దాని అర్థాలు మీకు తెలియవు. ఈ సృష్టిలో ఉండే అన్ని యంత్ర మంత్ర శక్తులన్నీ ఆ చక్రాల్లోనే ఉన్నాయి. దాన్ని వాడే విధానము, దాని అర్థాలు తెలుసుకున్నోనికి భూమి పైన సాక్షాత్ భగవంతుడు మీకే కనిపిస్తాడు. అంత పవర్ఫుల్. నిజమైన గురువులను పాడు చేసుకున్నారు మీరే. వాళ్ళకు విలువ ఇక పనికి మాలిన వాళ్ళకు విలువ ఇస్తూ మన పాత సనాతన పద్ధతులన్నీ వదిలేసి అడ్వాన్స్ ఫ్యూచర్ జనరేషన్ మారిపోని మీరు కూడా మారడం వల్ల ఈ మధ్య బాధపడాల్సి వస్తుంది. అలా కాకుండా కొంచెం భక్తి, శ్రద్ధ, దేవుడు భయము, దిగులు భయముతో బతికారంటే తెల్లవారుజామున 3:30 నుంచి 6 గంటల వరకు బ్రహ్మముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది. ఆ ముహూర్తంలో నిద్రలేసి మీ కష్టం ప్రతిరోజు మీకు కష్టం తీరేంత వరకు ఒకే కోరిక కోరుతూ ఉండండి. 7, 9, 11, 21 రోజుల్లో మీకు ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. అంత స్నానం చేసుకుని దేవునికి అంట మీరు అంత డెకరేషన్ చేయాల్సిన లేదు. భగవంతుడు ఏం చెప్తాడంటే, సుగంధ ద్రవ్యమైన ఒక్క పుష్పము నాకు పెట్టి 2 కడ్డీలు వెలిగించి మనసు పూర్తిగా నువ్వు నన్ను తెలుసుకో, నీకు తోడు నీడుగా నేను ఉంటానంటాడు. హోమాలు, యజ్ఞాలు, ఇంకోటి అన్నీ చేయాల్సిన అవసరం లే. మనసులో మీలో మంచితనము, మనసు పూర్తిగా భగవంతుని నమ్మకం ఉంటే 100% మీ పనులన్నీ ఫలిస్తాయి. దానికి ఏ సమయంలో పూజ శ్రేష్టము, ఏ సమయంలో దేవుని వేడుకుంటే మాకు ఫలితం దక్కుతుంది అంటే అది తెల్లవారుజామున 3:30 నుంచి 6 గంటల లోపే. దానిపైన ప్రతి ఒక్కరు మొక్కుతూ ఉంటారు, భగవంతుడు బిజీ అయిపోతాడు. ఎవరు ఒక కోరిక వినేది? అంత అడ్డమైన కోరికలు కోరేవాళ్ళే, మంచి కోరికలు కోరికేవాళ్ళు లేరు. మీ సంసారం, మీ కుటుంబం, మీరు బతకడానికి ఒక్కొక్క కోరిక కోరుకోండి. అది నెరవేరిన తర్వాత భగవంతుడా సంతోషం, నాకు ఇచ్చావు, నాకు ఇలాంటిది లేదు, కొంచెం అది ఇమ్మని తర్వాత కోరండి. అప్పుడు మీకు అన్ని రకాలుగా సహకరిస్తుంది, అన్ని అనుకూలాలు అవుతాయి. ఇలాంటివి ఎన్నో విద్యలు, ఎన్నో యోగాలు, ఎన్నో అస్త్రాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే రోజులు, సంవత్సరాలు గడిచినా కంప్లీట్ కావు. నా వల్ల అయినంత వరకు ప్రతి వీడియోలో కొద్దిగా తెలుపుతూ ఉంటాను.
ఇప్పుడు ఈ ధనాకర్షణ జనాకర్షణ కావు ఎలా చేసుకోవాలా, ఏ విధంగా వాడుకోవాలా, ఏ విధంగా పెట్టాలంటే దీనికి ఆదివారము పుష్యమి నక్షత్రం వచ్చిన రోజు, అమావాస్య ఆదివారము పుష్యమి నక్షత్రం రోజు చూసుకోవాలి. ముందుగానే చూసి పెట్టుకొని రేపు ఆదివారం పుష్యమి నక్షత్రం అమావాస్య వచ్చింది అన్నప్పుడు శనివారం రోజు ముందు చెట్టు దగ్గరికి పోయి, ఇక్కడ చూడండి దత్తాత్రేయునికి గురువు మీకు మేడి చెట్టు, దీన్ని అత్తిమాను అంటాం. ఈ అత్తిమాను చూసుకోవాలి. అదేవిధంగా నాగలింగ పుష్పాలు, ఒక్కొక్క ఇంతలా ఉంటుంది, ఎక్కడ పడితే కొన్ని ఊర్లో నాగలింగ పుష్పాలు మానలు ఉంటాయి, దాన్ని చూసుకోండి. అదేవిధంగా తుమ్మ చెట్టు పూలు, తుమ్మ చెట్టు కాదు, తుమ్మ మాను పూలు, ఇవి 3 చెట్లు కొంచెం దగ్గరలో ఉండేలాగా, మీరు పోయి వచ్చేలాగా అనుకూలం ఉండేలాగా చెట్లు చూసుకొని ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రం వచ్చింది అని ముందు రోజే శనివారం రాత్రి మీరు సాయంకాలం 4 గంటలకు స్టార్ట్ చేసి 6 నుంచి 7 లోపల కంప్లీట్గా పూజలు ముగిచ్చేయాలి. ఏమంటే ప్రతి మాన దగ్గరికి పోయి నీళ్లు పోసి ధూపము, నైవేద్యాలు, తాంబూలము, కొంచెం పలహారాలు, పండ్లు, పలహారాలు, కొంచెం మధురమైన ఆహారాలు అక్కడ పెట్టి ఒక నిమ్మకాయని కోసి దానికి కుంకుమేసి ఆ మానకు బలిచ్చి, మీ ఒంటి మీద ఉండేది ఏదైనా ఒక నూలు దారము ప్రతి మానికి కంకణం కట్టి, మీ మనోసంకల్పం ఏముంది, మీరు దీన్ని దేనికి తీసుకెళ్తున్నారు, మీకు ఏం పని కావాలి అనేదాన్ని పూర్తిగా వాళ్ళకి ఒప్పించి, ఆ మూలికలకు చెట్లకు ఒప్పించి, తల్లి నా పరిస్థితి ఇది, నా సమస్యలు ఇది, ఆ పరిష్కారానికి గాను నిన్ను తీసుకెళ్తున్నాను, నీ శక్తి పూర్తిగా ఈరోజు రాత్రి అంతా వచ్చి ఇక్కడ కూడిండండి, తెల్లవారుజామున వచ్చి నేను తీసుకుపోతానమ్మా అని చెప్పి పొద్దున్నే 3 గంటలకంతా లేచి స్నానం చేసుకొని పోయి మళ్ళీ చెట్టుకంత దూపము ఏదైనా మంచి కడ్డీలు అంటించారు, నీళ్ళు పోసి సంకల్పం చేసుకొని అత్తిమాను ఇగుర్లు ఆకులు నేత ఇగురులు పెరుక్కోవాలి ఒక అన్ని. అదేవిధంగా నాగలింగాలు పుష్పాలు ఒక అన్ని సమానంగా. అదేవిధంగా తుమ్ము చెట్టు పూలు, ఇవి 3 సమానంగా పెరుక్కోవచ్చు. ఏదైనా దేవుని ఇంటి పైన ఎత్తిపెట్టేయండి. ఒక వారం పోయిన తర్వాత మళ్ళీ ఆదివారం వచ్చిన రోజు ఇవన్నీ తీసి 3 ఒక కుండలో వేసి, మీకు ఊడుగుమాన కెట్లు, ఒకే రకం కెట్లు, ఊడుగుమాన కెట్లతో ఇలాంటి చూడండి, ఇలా ఒక చిన్న కుండ తీసుకొని ఇవన్నీ అందులోకి వేసేసి సీల్ చేసి, మట్టి సీల్ ఇచ్చేసి, దీన్ని ఎక్కడైనా కెట్లు పెట్టి మంట పెట్టి ఒక 3 గంటలు కాల్చారంటే పరిపూర్ణంగా బూడిదవుతుంది, భస్మం నల్లగా. చూడండి ఈ విధంగా ఈ బూడిదని తీసి పెట్టుకొని మళ్ళీ ఏదైనా మంచి రోజు ఆదివారం వచ్చిన రోజు చూసుకొని, మంచి ముహూర్తము దీని సమయం అంతా చూసుకొని, ఈ బూడిద కొద్దిగా గౌరవజనము, కస్తూరి, పునుగు, జవాజు, కుంకుమ పువ్వు, మంచి గంధం, ఇవన్నీ కలిపి బాగా నూరి ఇది పరిపూర్ణంగా కాటుకలాగా వచ్చింది అన్నప్పుడు ఇందులోకి ఊడుగు నూనె వేస్తే మీకు ఇంకా తిరగలేదు, అంతే. ఈ జలమంతా మీకు దేనికి తిరగలేదు. ఈ ఊడుగు నూనె తీసేవాళ్ళు కానీ ఇప్పుడు దొరకడం కానీ బాగా కష్టమైపోవడం వల్ల మీరేం చేస్తారంటే మంచి నూనె, ఒరిజినల్ నువ్వుల నూనె, తెల్ల నువ్వుల నూనె ఉంటే ఇంకా మంచిది. ఈ నువ్వుల నూనె వేసి బాగా నూరి మంచి కాటుకులాగా చేసి ఇక్కడ నేను చేసి పెట్టాను. ఇలాంటి డబ్బాల్లో ఇది తామ్రం డబ్బా కానీ స్టీల్ డబ్బా కానీ ఏది దొరకలేదంటే గాజు లేక ప్లాస్టిక్ డబ్బాలు అయినా సరే వేసుకొని దీన్ని ప్రతిరోజు బొట్టు పెట్టుకొనినప్పుడు దేవుని తెలుసుకొని, నాకు పలానా పనులు సక్రమంగా కావాలని మొక్కొని మీ షాప్కి వెళ్ళినా, వర్కింగ్ చోటుకి వెళ్ళినా, లేదు మీ దగ్గరకు వర్కర్స్ వచ్చినా మీ మాట వింటారు. జనాలు మీకు ఆకర్షించబడుతుంది. జనాలు మీకు ఆకర్షించింది. ఇప్పుడు మీరు అంగడిలో ఉన్నారు, బొట్టు పెట్టుకొని అక్కడ అంగడికి వెళ్ళారంటే కస్టమర్లు వచ్చిన వాళ్ళంతా మీకు కొంచెం ఆకర్షించబడుతుంది. అప్పుడు ధనం కూడా ఆకర్షిస్తుంది. జనాలతో మీరు మంచిగా ఉండి వాళ్ళకు మంచి ఐటెంలు ఇస్తూ, మంచి రీజనబుల్ రేట్లో ఇస్తూ, జనాలను పెంచుకుంటూ డబ్బుల్ని బాగా సంపాదించుకోనికి ఇది ఒక మార్గం. ఇది పెట్టుకొని ఇంట్లో కూర్చోంటానంటే కుదరదు. మీ కష్టం ఉండాలి, భగవంతుని కృప ఉండాలి, భగవంతుని పైన మంచి నమ్మకం, మంచి మనసు మీకు ఉండాలి. ఇంకొకరికి చెరుకు ఓడకుండా దీన్ని వాడుకుంటారండి. అదేవిధంగా ఈ బొట్టు పెట్టినప్పుడు మొగం కడిగినప్పుడు డైరెక్ట్గా మొగం కడగకుండా చోకీలో ఇక్కడ పెట్టాను, దాన్ని బట్ట ఎత్తుకొని తోడు చేసి తర్వాత మొగం కడుక్కున్నారంటే ఇది మీకు లైఫ్ టైం. ఎందుకంటే ఎన్నో మంత్రాలు తంత్రాలు, ఒకసారి వర్షం పడింది అంటే దాని పవర్ వెళ్ళిపోద్ది, నీళ్ళు పడింది అంటే పోతుంది, పసుపు నీళ్ళు పడింది అంటే పోతుంది. దానివల్ల అలా పోనీయకుండా దీన్ని మీ జీవితకాలం ఉంచుకోవాలని కోరుకుంటూ
దీన్ని ప్రతి ఒక్కరు మీకు మెరుగా చేసుకోండి. ఎందుకంటే దీని వస్తువులు అన్నీ తేవడం నాకే కష్టమే. కాని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కాల్ చేశారంటే దానికి సంబంధించిన కావులు నేను ఇస్తాను. మీరు నేను చెప్పినట్టు చేస్తూ వచ్చారంటే మీ వ్యాపారాలు ఆటోమేటిక్గా అవే అభివృద్ధి చెందుతూ వస్తాయి. మీ కష్టంతో ఇది తోడవుతుంది, చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు. దీన్ని తెలియజేస్తూ మీ ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. నీతాకి నమస్తే.